దాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి అణుబాంబు టెస్ట్ అమెరికా సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగినప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల ముందు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం ఇది. 1945 జూలై 16 అక్కడ జరిగినప్పుడు అదంతా అది అది వీళ్ళు చాలా దూరం నుంచి బైనాకులర్స్ నుంచి చూస్తుంటే ఈ అణుబాంబు టెస్ట్కి వెళ్ళిన 5 శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడి పేరు ఓపెన్ హ్యామర్, రాబర్ట్ ఓపెన్ హ్యామర్. ఇంటర్నెట్లో కొట్టి చూస్తే అతను వెళ్ళిపోయే ముందు మీరు ఆ ఘట్టాన్ని ఒకసారి తలుచుకోండి అంటే అతను మళ్ళీ లార్డ్ విష్ణు అంటూ మాట్లాడుతూ చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతున్నాడు. అతను ఏమన్నాడంటే, ఎప్పుడైతే అణుబాంబు టెస్ట్ సక్సెస్ అయిందో, ఈ సక్సెస్ అయిన ఆ శబ్దానికి కాంతికి ఒక్కొక్కడు లేచి గంతులేస్తున్నారు. ఒకడేమో యురేకా అని గంతులేసాడు, ఒకడు కింద పడి కొట్టుకుంటున్నాడు. ఎవడ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇతను మాత్రం, ఓపెన్ హ్యామర్ మాత్రం, దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్ధిత యది భా సదృశై సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అన్నట్టు. వాళ్ళు షాక్ అయ్యారు, థ్రిల్ అయ్యారు. ఏంట్రా అంత లెంగ్తీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఎప్పుడు ఒక్క ముక్క అర్థం కాలేదు మాకు, వాట్ డస్ ఇట్ మీన్ అడిగారు. అడిగితే ఓపెన్ హ్యామర్ అన్నాడు, ఇప్పుడు మనం చూసిన శబ్దం, దృశ్యం, కాంతి తాలూకు ఎక్స్ప్రెషను ప్రపంచ వాంగ్మయంలో ఒక్క భారతదేశంలో ఉన్న హిందూ స్క్రిప్చర్లో ఉన్న భగవద్గీతలో ఉన్న 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాత్రమే నాకు కనిపిస్తోంది అన్నాడు అతను. మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడుందో చూడు. ఆ టెస్ట్ పేరు ట్రినిటీ టెస్ట్ అని పెట్టాడు. ట్రినిటీ అంటే త్రిమూర్త్యాత్మకము. ఆ టెస్ట్ పేరు పెట్టింది అతనే. అతను భారతదేశం వచ్చి భగవద్గీత చదువుకున్నాడు. దీని అంతటికి మూలం ఏమిటంటే అది. ఇప్పుడు కాస్మిక్ ఫామ్లో కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని దర్శింపజేశాడు. దర్శింపజేస్తే అట్లా